వనస్థలిపురం పిఎస్ పరిధిలోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మన్సూరాబాద్ సర్వే నంబర్ 7లో ఉన్నటువంటి 682 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లి పేరుపై ఉందని 50,000 మందికి యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి నోటరీ ఇచ్చారు. ఇక వనస్థలి నేషనల్ పార్క్ దగ్గరకు బాధితులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సుమారు 500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుసుకోవాలి కదమ్మా, ప్రభుత్వం భూమిని ఎట్లా వస్తుంది? 50,000కు 100 గజాల భూమి 50,000కు వస్తుంది. ఎక్కడన్నా ఈ రాష్ట్రం మొత్తం ఏడన్నా వస్తుందా? అవును, 50,000కు ఫోన్ చేసి పట్టుకో, ఇప్పుడు పట్టుకో, ఎట్లా పట్టుకుంటున్నాం? మొత్తం 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మీరు మీలాంటి వాళ్ళే నువ్వు 10 మందికి అమ్మి ఉంటావు. ఇక్కడ నువ్వు కూడా అమ్మి ఉంటావు. కావచ్చు, మరి ఏజెంట్ మాట్లాడుతున్నావు. వాడు ఒక ముస్లిం అయ్యిండు. ముస్లిం అయితే 2,000 మంది ముస్లింలను మోసం చేసిండు. ఇది 4-5 సంవత్సరాల నుంచి నడుస్తుంది తమాషా అంతా. ఇది వాడు ఆ ఫారెస్ట్ ఎంత క్లియర్ గా ఉన్నది. అది తప్పు ఏం చేయాలి? మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అదే మీరు ఏం చేశారో వనస్థలిపురం పిఎస్ పరిధిలోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మన్సూరాబాద్ సర్వే నంబర్ 7లో ఉన్న 682 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లి పేరుపై ఉందని 50,000 మందికి యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి నోటరీ చేశారు. ఇక వనస్థలి నేషనల్ పార్క్ దగ్గరకు బాధితులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 500 మందిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఏం జరిగింది అక్కడ? మోసం జరిగిందంటూ చెప్తున్నారు బాధితులు. ఏం జరిగింది? థ్యాంక్ యూ చందు. వనస్థలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిణి వనస్థలి నేషనల్ పార్క్ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే మన్సూరాబాద్ సర్వే నంబర్ లోని 7లో ఉన్న 682 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని ముఖ్యంగా తన తల్లి పేరుపై ఉందని చెప్పి ఏదైతే యూసఫ్ ఖాన్ అలాగే అతని భార్య సుల్తానా కలిసి సుమారు అంటే చాలా మందికి వచ్చేసి 50,000 మందికి నోటరీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ నోటరీ చేసిన బాధితులకు ప్లాట్ ఇస్తారని చెప్పడంతో కూడా భారీగా అక్కడ బాధితులు అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తమ మోసపోయామంటూ కూడా ఇటు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అక్కడ పోలీసులు కూడా భారీగానే చేరుకుని ఎందుకంటే సుమారు 500 నుంచి 1000 మంది వరకు అక్కడ చేరుకోవడంతో కూడా వాళ్ళందరినీ అదుపు చేసేందుకు కూడా ఇటు పోలీసులు కూడా అక్కడికైతే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ సుమారు 500 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. ఈ మున్సిరాబాద్ సర్వే 7లో ఉన్న ఈ 682 ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి ముఖ్యంగా యూసఫ్ ఖాన్ అలాగే అతని భార్య సుల్తానా ఇద్దరు కలిసి సుమారు 500 నుంచి 1000 మంది వరకు కూడా 50,000 చొప్పున అమ్మడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు బాధితులు కూడా తమ మోసపోయామని గ్రహించారు. ఈ రోజు అక్కడికి వచ్చాక ల్యాండ్ ఇస్తారంటూ కూడా ప్రకటన ఇచ్చడంతో కూడా ప్రజలు కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకోవడంతో కూడా పోలీసులు ముందస్తుగానే అక్కడికైతే చేరుకుని వీళ్ళందరినీ అయితే అరెస్ట్ చేసే పరిస్థితి నెలకొంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. తప్పు ఏం చేయాలి? మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అదే మీరు ఏం చేశారో మీరు వెళ్ళండి. లైన్ లో ఉన్నారు, నాకు ఒకసారి మొబైల్ ఇవ్వండి. నా మొబైల్ ఇవ్వండి సార్, ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా మొబైల్ ఇవ్వండి. తెలుసుకోవాలి కదమ్మా, ప్రభుత్వం భూమిని ఎట్లా వస్తుంది? 50,000కు 100 గజాల భూమి 50,000కు వస్తుంది. ఎక్కడన్నా ఈ రాష్ట్రం మొత్తం ఏడన్నా వస్తుందా? అవును, 50,000కు ఫోన్ చేసి పట్టుకో, ఇప్పుడు పట్టుకో, ఎట్లా పట్టుకుంటున్నాం? 50,000 మోసం చేస్తున్నాడు. మొత్తం 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మీరు మీలాంటి వాళ్ళే నువ్వు 10 మందికి అమ్మి ఉంటావు. ఇక్కడ నువ్వు కూడా అమ్మి ఉంటావు. కావచ్చు, మరి ఏజెంట్ మాట్లాడుతున్నావు. వాడు ఒక ముస్లిం అయ్యిండు. ముస్లిం అయితే 2,000 మంది ముస్లింలను మోసం చేసిండు. ఇది 4-5 సంవత్సరాల నుంచి నడుస్తుంది తమాషా అంతా. ఇది వాడు ఆ ఫారెస్ట్ ఎంత క్లియర్ గా ఉన్నది. అది